అందరికీ జై భీమ్. నా పేరు బిల్లా చెన్నయ్య, బాలమోహన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పుడే ఒక వీడియో చూశాను. మహాసేన రాజేష్ ఇతను తరచుగా ఒక వీడియో పెట్టుకొని చిన్నపిల్లలకి బోర్డు మీద రాస్తూ చెప్తుంటారు, చూసావా? అట్లా ఇతను చాలా కాలం నుంచి, ఒక 10-8 సంవత్సరాల నుంచి మాట్లాడటం. సరే, మేము కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం. ఇతను మాల కులానికి చెందిన మాల కులస్తుడు. అయితే నిన్న అంబేద్కర్ మృతివనం విజయవాడ నడుబొడ్డు మీద 406 కోట్లతోటి నిర్మించిన తర్వాత అది ఆ అంబేద్కర్ గారు చేసిన కార్యక్రమాలు అయితేమి, మనకి దళితులు రాజ్యాంగ నిర్మాత, దళితులు ఒక స్థాయికి వెళ్ళాలనే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించుకోవాలని చెప్పని అక్కడ 406 కోట్లతోటి ప్రపంచంలో లేని విధంగా, ప్రపంచం మొత్తంలో అలాంటి ఆ విధంగా 125 అడుగులు ఎత్తు విగ్రహాన్ని పెట్టి నిర్మించి భారీ ఎత్తున చేసిన దాంట్లో ఈ రాష్ట్రంలో మంచి పేరు వచ్చింది గవర్నమెంట్కి. అయితే మొన్న అంబేద్కర్ గారు పేరు చిన్న పేరు ఉంది, రాజశేఖర రెడ్డి గారి పేరు పెద్ద పేరు ఉంది. ఇది తీసేశారు, ఆ పేర్లన్నీ తీసేశారు. మహాజన్ రాజేష్ గారు, నేను ఒకటి అడుగుతున్నా, నేను అసలు దళితుల మీద దాడి జరిగి దళితుల భూములు ఆక్రమించుకొని కారంచేడు ఇష్యూ కానించి, చుండూరు ఇష్యూ కానించి, చంద్రబాబు నాయుడు కారంచేడు విషయంలో ముఖ్యమంత్రిగా ఉండి ఆ కారంచేడు విషయంలో ఏ విధంగా చేశారో మీకు తెలీదా? అదే రకంగా వర్గీకరణ విషయంలో మేనిఫెస్టింగ్లో చంద్రబాబు నాయుడు గారు పెడితే నువ్వు అడగవా? అంటే నువ్వు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడేం జరగలేదు, జగన్ గారి పేరు ఉంది కాబట్టి తీసేశారు, ఇక్కడేం జరగలేదు, నా కొడకలారని మాట్లాడుతున్నావు. ఏం మహాజన్ రాజేష్ ఏమనుకుంటున్నావు? దళితులంటే మాలలంటే ఏమనుకుంటున్నావు? మీలాంటి రౌడీ షీటర్లు ఈ చాలా జిల్లాల్లో ఇదే రకంగా ప్రజల్లోకి రాకుండా వీడియోలు పెట్టుకొని రకరకాలుగా మాట్లాడటం ఇది మంచి పని కాదు. మరి మీలాంటి వాళ్ళని మీద ఈ విధంగా మాట్లాడటం, నా కొడకల్లారా నీ ఎందుకు చూస్తాం అదే ఇదే అని మాట్లాడే వాళ్ళ మీద ఎందుకు గవర్నమెంట్ కేసు కట్టడం లేదో ఒకసారి నువ్వు ఆలోచించు మహాజన్ రాజేష్. ఈ రోజు కూడా ఎవరు ఆ అక్షరాలు తీసేశారు? అసలు అంబేద్కర్ గోడ టచ్ చేయటానికి కూడా ఎవరినైతే టచ్ చేయకూడదు అనుకున్నారో వాళ్ళే టచ్ చేశారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఎంత పెద్దోడైనా కావచ్చు, అంబేద్కర్ గారి ఋతువనం పారి కూడా దాకినా కూడా అంబేద్కర్ దాకినట్టే. ఏమనుకుంటున్నావు నువ్వు మహారాజన్ రాజేష్? అది మీ జాగీర్దారు అనుకుంటున్నారా? అంబేద్కర్ అది మహానుభావుడు. దళిత జాతి ఈరోజుకి రాజ్యాంగం నిర్మించి ఇవాళ మనం ఈ విధంగా ప్రశాంతంగా బతుకుతున్నాము, ఆర్థికంగా రాజకీయంగా ముందుకెళ్తున్నాము అంటే ఆయన పుణ్యమే. దానికి మీరు రకరకాలుగా అంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పేర్లు పెట్టుకుంటే తీసేస్తారా? ఇది ఎక్కడన్నా ఉందా ఈ సంస్కృతి? ఇది ఫస్ట్ టైమా ఏంటిది? అంటే పెట్టుకోకూడదా? గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా పేరు పెట్టుకోకూడదా? అంటే చిన్న పేరు పెట్టుకోవాలి, పెద్ద మిమ్మల్ని పెట్టుకోవాలా ఏంటి? మహాజన్ రాజేష్ ఒక నాయకుడు ఉన్నారు మాలాకరాజీలో, కొన్ని జిల్లాల్లో రౌడీ షీటర్లు, వాడు ఏం మాట్లాడతారో తెలియదు.
ఏం చెప్తారో తెలియదు. వాడు మాలవని దాడి చేస్తాడు, మళ్ళీ వాడు మాల మాంగనాడు అంటారు. ఏంది ఇది? ఇటుపోతున్నాం మనం? దయచేసి మాల సోదరులారా, అనవసరంగా రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని మీరు మాలల్ని మాదిగల్ని అనవసరంగా గొడవలు పెట్టి సృష్టించకుండా అధికారులు కానీ అనాధికారులు కానీ ఏదంటే రైట్ వేలో మాట్లాడండి, కోచింగ్ చేయండి, పై అధికారులు కంప్లైంట్ చేయండి. ఆర్ఎస్ఐ సంగతి చెప్తాను, ఈసీఐ సంగతి చెప్తాను, ఆర్డీఎస్పీ సంగతి చెప్తాను. ఏంటి మనం ఏమన్నా రాజ్యాంగంలో ఏమన్నా మనం రాసామా రాజ్యాంగాన్ని? రౌడీ షీటర్లు ఇవ్వండి, మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలా. చాలా జిల్లాల్లో ఇదే రకంగా ఉంటున్నారు. హోంమంత్రి గారు మేము ఒకటే చెప్తున్నాం, రౌడీ షీటర్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు అనుకుండా అనవసరంగా ఈటీవీల్లో రకరకాలుగా ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎదుటి మనిషిని అనవసరంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తోటి మాట్లాడిన వాళ్ళని ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి. రౌడీ షీటర్లు ఉండేవాళ్ళు వాళ్ళ పరిధి ఏంటి అనేది కూడా మీరు ఒక పద్ధతిలో చూడండమ్మా. ఎందుకంటే మళ్ళీ ఆ రౌడీ మూలికల్ని ప్రోత్సహించి గొడవలు చేసే పరిస్థితి ఉంది. హోంమంత్రి గారు, ఇది మీ నోటీసు కూడా పెడతా ఉన్నాం. ఇది ఎస్పీల గారికి, ఐజీల గారికి మీ ద్వారా డైరెక్షన్ ఇచ్చి వాళ్ళ మీద అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడకుండా, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడితే అల్లరి జరవా? అగ్రవర్ణ వాళ్ళు మాట్లాడరా? గొడవలకు రారా? ఎందుకు ఇట్లా మీరు దళితులని చెప్పుకుంటా కులం పేరు చెప్పి ఈ విధంగా తిట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మహాజన్ రాజేష్, మీ ద్వారా అందరికీ, మాల సోదరులకి, మాది సోదరులకి అనవసరంగా మనం ఎవరిని అనకుండా మన హక్కుల కోసం, మన చట్టాల కోసం మనం పోరాడదాం. అంతేగాని ఎవరో చెప్పారు మనకి రాజకీయంగా ఎన్ని మన మీద రుద్ది మన గొడవలు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మేలుకొని మీరు ముందుకు రావాలని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను.